ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చడానికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తుందని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లను కేటాయించిందని ఆయన అన్నారు. రానున్న కాలంలో పెద్ద మొత్తంలో కేంద్రం అమరావతికి నిధులు అందిస్తుందని, అలాగే ఆంధ్రుల రైతుల ఆకాంక్షలు నెరవేర్చేలాగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని అన్నారు. నమస్తే, నా పేరు కొప్పాక శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ అధ్యక్షుడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలాగా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించినందుకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. బహుళ సాధనాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి డెవలప్ అవడానికి 15,000 కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ సంవత్సరంలో కేటాయించడం, అట్లాగే రాబోయే 4 సంవత్సరాలకి అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయిస్తాము అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో ప్రకటించారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల ఆకాంక్ష, అది జీవధార అని చెప్పి రైతులకు కూడా అది ఉపయోగం. అట్లాగే దేశానికి ఆహార భద్రత కల్పించే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి పూర్తి ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మొదటి నుంచి కట్టుబడి ఉంది. ఇవాళ కూటమి ఘన విజయం సాధించడము, ఆంధ్రప్రదేశ్కి నిధుల వరద ప్రవాహం రావటము, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగాను, రాజకీయ ఆంధ్రగాను, ఆర్థిక ఆంధ్రప్రదేశ్ గాను మళ్ళీ పరుగులు పెడుతుంది. ఉద్యోగాల కల్పనలోను, పరిశ్రమల్లోనూ, తర్వాత వసతులు, ముఖ్యంగా మంత్రి గారు కూడా చెప్పారు, రోడ్లు, రైల్వేలు, అట్లాగే ఎయిర్ ఫోర్స్ కనెక్టివిటీ అన్నీ కూడా వేగవంతంగా చేస్తామని. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెంది అద్భుతమైనటువంటి పరిపాలనలో, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో శరవేగంగా ముందుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి జై.